గురుగారు కొంచెం అడ్డం తప్పుకోవాలి, మీరు కూర్చోవాలి, కూర్చోవాలా కూర్చోవట్లేదు అసలు. గురుగారు కొంచెం పక్కన ఏం చేయాలి? తీసుకోరా సార్. చూడండి సార్, చూడండి సార్. ఆగండి ఆగండి. भारत माता के, भारत माता के, भारत माता के, जय, 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 కుమారి గారు మీరు కొంచెం పక్కన రాష్ట్ర అభివృద్ధిని కాంక్షిస్తూ ఆయన జనసేన పార్టీ స్థాపించడం కాకుండా ఇవాళ అసంఖ్యాకమైన యువతలో దేశభక్తిని ప్రేరేపించాలని చెప్పి ఆయన విధాల ప్రయత్నం చేస్తున్నారు. ఈ పహల్గామ్ దాడుల నేపథ్యంలో ఉగ్రవాదానికి వ్యతిరేకంగా సింధూర్ ఆపరేషన్ చేపట్టినప్పుడు భారతదేశంలో రాజకీయ పార్టీలో మొట్టమొదటిగా స్పందించిన పార్టీ ఏదనంటే జనసేన పార్టీ అని చెప్పి మాత్రం మనం చేస్తున్నాం. మొదట్లో వారు 3 రోజుల పాటు భారతదేశ సైన్యానికి మద్దతుగా నిలవడం జరిగింది. ఈ రోజున ఈ రాష్ట్రంలో అలాగే పక్క రాష్ట్రాల్లో ఉన్న ప్రసిద్ధ పుణ్యక్షేత్రాల్లో ఇవాళ పూజలు నిర్వహించి మన సైన్యానికి మన భారత ప్రభుత్వానికి ఆ భగవంతుని ఆశీస్సులు పుష్కలంగా ఉండాలని చెప్పి వారు కార్యక్రమం చేపట్టి దాంట్లో మన అవనగడ్డ నియోజకవర్గంలో నెలకొని ఉన్న శ్రీ సుబ్రహ్మణ్యేశ్వర స్వామి వారి దేవస్థానాన్ని కూడా ఎంపీ చేయడం మనందరికీ కూడా ధనదాయకులు అని చెప్పి మా మనం చేస్తున్నాం. ఎందుకంటే సుబ్రహ్మణ్యేశ్వర స్వామి ప్రశస్తిని గురించి వారి శక్తిని గురించి పవన్ కళ్యాణ్ గారు ప్రతి ఉపన్యాసం కూడా చెప్తూ ఉంటారు. అలాగే ఈ రోజున శ్రీ సుబ్రహ్మణ్యేశ్వర స్వామిని ఆరాధించి ఆయన ఆశీస్సులు ఈ దేశం కోసం ఇవ్వాలని, ఈ దేశ రక్షణగా వారి ఆశీస్సులు ఉండాలని చెప్పని ఈ దేశ ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారికి వారు తగిన బలాన్ని ఉత్తేజాన్ని కలిగించాలని చెప్పి వారి కార్యక్రమం ఇవ్వటం. దీంట్లో ఈరోజు జనసేన ఈ కార్యక్రమాన్ని జాతీయ భావంతో నిర్వహించామని చెప్పి మాత్రం మనం చేస్తున్నాం. ఇవాళ త్రివర్ణ పతాకాన్ని ఊరేగిస్తూ త్రివర్ణ పతాక రెపరెపల్ని మనం ఎగరవేయాలి. ఎన్ని విపత్తులు ఎదురైనా కూడా ఈ దేశాన్ని కాపాడుకోవాలి, ఈ దేశాన్ని సంరక్షించుకోవాలి, ఈ దేశ ప్రగతిని ముందుకు తీసుకెళ్ళాలి, ప్రపంచ దేశాల్లో అత్యున్నత దేశంగా భారతదేశాన్ని తీర్చిదిద్దుకోవాలని చెప్పిన సంకల్పంతో ఈ రోజున మేమంతా పడి కార్యక్రమం చేపట్టడం జరిగింది. మన పార్లమెంట్ సభ్యులు గౌరవనీయులు అలాగే జనసేన పార్టీ రాష్ట్ర కార్యదర్శి శ్రీ రాజేష్ గారు, అలాగే ఇటీవలే DCMS అధ్యక్షులుగా నియామకమైన బండి రామకృష్ణ గారు, ఇంకా అనేక జిల్లా నాయకులు ఈ రోజున ఈ కార్యక్రమంలో పాల్గొంటున్నారు. అవనగడ్డ నియోజకవర్గం ప్రతి గ్రామం నుంచి కూడా వాళ్ళ జన సైనికులు, వీర సైనికులు వచ్చి ఈ కార్యక్రమంలో పాల్గొన్నాం. ఇవాళ మన అన్నిటికంటే దేశం మనకే వచ్చిందని కాదు, దేశానికి మన అన్నది వాళ్ళ ప్రధానమైన అంశం. ఆ విషయాన్ని పదే పవన్ కళ్యాణ్ గారు ఇవాళ దేశం బాగుంటే మనం బాగుంటాం, మనం బాగుంటే దేశం బాగుంటుంది.
ఆరోగ్యం ప్రతి ప్రభుత్వం ఆనాడు స్వాతంత్రోద్యమం కోసం ఎన్నో త్యాగాలు చేస్తే కానీ మనకి ఈ రోజున స్వరాజ్యం రాలేదు. మనం సమగ్రతని సార్వభౌమత్వాన్ని నిలుపుకోవాల్సిన అవసరం. ఎందుకంటే పాకిస్తాన్ ఇవాళ ఇంకా విరమణ కాల్పులు ప్రకటించినప్పుడు వారిని మనం పూర్తిగా నమ్మటానికి వీలు. ఇప్పుడు కూడా ఏ ఒప్పందాలు చేసుకోవటం, ఆ ఒప్పందానికి వ్యతిరేకంగా వ్యవహరించడం అనేది పాకిస్తాన్కి అలవాటైన విద్య. అందుకని మనం నిరంతరం అప్రమత్తమై ఉండాల్సిన అవసరం ఉంది. ఇవాళ మోడీ గారికి మనం అండగా నిలవాల్సిన అవసరం ఉంది. భారత సైన్యానికి మన నైతిక భద్రత ఇవ్వాల్సిన అవసరం ఉంది. ఈ త్రివిధ బలాలకి మనం శక్తిని సమకూర్చమని చెప్పి శ్రీ సుబ్రహ్మణ్య స్వామిని ఈ రోజు ఇక్కడ ప్రార్థించుకోవడం జరిగిందని మాత్రం మనం చేస్తూ రాజేష్ గారు మాట్లాడుతున్నారు. గత నెలలో భారతదేశంలో అంతర్భాగమైనటువంటి జమ్మూ కాశ్మీర్ పహల్గామ్లో టెర్రరిస్టులు దారుణంగా మన భారతీయులందరినీ దాదాపు 26 మందిని పక్కన పెట్టుకున్నారు అన్యాయంగా. అది భారతదేశం ప్రజల మొత్తం కూడా చాలా దిగ్భ్రాంతికి గురయ్యారు. తర్వాత మన రాష్ట్రానికి సంబంధించి కూడా అందులో 2 మరణించటం, జనసేన పార్టీ అధ్యక్షులు ఉప ముఖ్యమంత్రి వర్యులు పవన్ కళ్యాణ్ గారు ఆ 2 కుటుంబాలను కూడా ఇమీడియట్గా పరామర్శించి సొంతగా ఆయన కాంపన్సేషన్ కూడా ఇవ్వటం కూడా మనం చూసాం. తర్వాత ఈ పరిస్థితిని ఎదుర్కోవడం కోసం ఆపరేషన్ సింధూర్ ఏదైతే కేంద్ర ప్రభుత్వం తలపెట్టిందో అది చాలా సక్సెస్ఫుల్గా విజయవంతమైంది. మరి దాంట్లో భాగంగా మన ఒక వీర జవాన్ను కూడా మరి కోల్పోవటం జరిగింది. ఉప ముఖ్యమంత్రి గారు ఇమీడియట్గా అక్కడికి వెళ్ళి మరలా వారి కుటుంబానికి కూడా 25 లక్షల రూపాయల కాంపన్సేషన్ ఇవ్వటం కూడా మనం చూసాం ఆయన సొంత డబ్బులతో. ఇవన్నీ చూస్తే పవన్ కళ్యాణ్ గారికి దేశభక్తి అనేది చాలా ఎక్కువ మనందరికీ తెలుసు. దాంట్లో భాగంగానే ఈరోజు రాష్ట్రంలో ప్రతి నియోజకవర్గాల్లో కూడా కార్యకర్తలు అందరూ కలిసి ఆయా దేవాలయాల్లోకి వెళ్ళి మరి భారతదేశానికి ఒక మంచి రక్షణ ఇవ్వాలి, ప్రధానమంత్రి గారికి అలాగే చంద్రబాబు నాయుడు గారికి పవన్ కళ్యాణ్ గారికి ధైర్యం ఇవ్వాలి. అదే రకంగా ఏదైతే సైన్యం భారతదేశం కోసం పోరాడుతూ ఉందో ఆ సైన్యానికి కూడా మరి ధైర్యాన్ని ఇవ్వాలి అనేటువంటి ఒక స్ఫూర్తితోటి పవన్ కళ్యాణ్ గారి యొక్క పిలుపు మేరకు మరి ప్రసిద్ధమైనటువంటి మోపిదేవి టెంపుల్ సుబ్రహ్మణ్యేశ్వర స్వామి గారి ఆలయానికి ఈరోజు పెద్దల బుద్ధప్రసాద్ గారు, బండి రామకృష్ణ గారు, రాజేష్ గారు, అలాగే మా పార్టీ జిల్లా నాయకులు, అలాగే మండల నాయకులు, అదే రకంగా ఏఎంసీ చైర్మన్స్ చాలామంది అందరూ ప్రతి కార్యకర్తలు వీర మహిళలు కూడా పాల్గొంటున్నారు. పవన్ కళ్యాణ్ గారి యొక్క ఆదేశం. డెఫినెట్గా భారతదేశం అనేది ఒక గొప్ప దేశం. ఇలాంటి సంఘటనలు ఎవరు మన మీదకు వచ్చినా ఒక గట్టిగా బుద్ధి చెప్పే విధంగా మన సైన్యం అంతా కూడా మరి వాళ్ళు యుద్ధం చేశారు. అదంతా మనం చూసాం. సో దేశానికి రక్షణగా మనం ఈ బలాన్ని ఇవ్వాలని చెప్పేసి ఆ భగవంతుని కోరుకుంటూ మరి మరణించినటువంటి వీర జవాను నాయక్ గారి కుటుంబానికి మన ప్రగాఢ సానుభూతి తెలియజేస్తూ మరి ఇటువంటి పరిస్థితులు ఎదుర్కోవడానికి యావత్ భారతదేశం ఎప్పుడు కూడా ముందుంటుందనేటువంటి విషయాన్ని కూడా మీ అందరికీ స్పష్టంగా తెలియజేస్తాం.